Good morning, Ma. In the previous class, we are doing some of the problems based on Wide-sense stationary processes. So, for a given Wide-sense stationary process, we must and should prove the mean value of a random process is a constant and the autocorrelation is also a constant. Okay, ma? Suppose మనకి two random processes ఇచ్చేసి the two random processes are jointly wide and stationary or not అని ప్రాబ్లం వచ్చింది అనుకున్నామా. For that, we are calculating the mean value for the two random processes and the cross correlation. If those will be constant, then we are saying jointly wide and stationary processes. Okay, ma? మనకి ఒక ప్రాబ్లం అర్థమైంది అంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని అదే మోడల్లో ఉంటాయమ్మా. ఓకేనా? సో మనకి అక్కడ వచ్చే ఫంక్షన్స్ కూడా ఎక్కువ మనకి ఎక్స్ ఆఫ్ టీ వాల్యూస్ మాక్సిమం సైన్ ఆర్ కొసైన్ ఉంటుంది. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా ఇంట్రెస్టింగ్గా చేస్తే సో విల్ బి గెటింగ్ ద రిజల్ట్. సింప్లిఫై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. మనం సింప్లిఫై చేసేటప్పుడు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ట్రిగ్నోమెట్రీ ఐడియా ఉంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా క్వాడ్రంట్స్ 4 క్వాడ్రంట్స్లో ఏ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ అవుతుంది అని. సో దాన్ని బేస్ చేసుకొని అంటే సో అక్కడ రేడియన్స్ ఎన్ని రేడియన్స్ ఉంది ఆ రేడియన్స్ని బేస్ చేసుకొని మనకి ఏ క్వాడ్రంట్ అనేది తెలుస్తుంది. ఏ క్వాడ్రంట్లో ఉందో తెలిస్తే సో డిపెండింగ్ ఆన్ ద ఫంక్షన్ దట్ విల్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది కూడా తెలుస్తుందమ్మా. ఓకేనా? సో నౌ వీఆర్ డూయింగ్ అనదర్ ప్రాబ్లమ్స్ based on Wide-sense stationary processes. Okay, ma? Are you practiced the previous class? So, చూడమ్మా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుందమ్మా. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఓకే, చూడమ్మా. See the problem here. A random process y of t is given as y of t equal to x of t cos of omega t plus theta. Okay, where x of t is a wide-sense stationary process. Omega is a constant and theta is a random variable independent of x of t is uniformly distributed on minus pi comma pi. Okay, ma? Find out expected value of y of t or y of tau. Okay, ma? See the problem and understand what are the given values and what are the required values. Okay, so here if we observe the problem, y of t is the random process. Okay, ma? So y of t equal to em vachindi manaki, what is given here? X of t into cos of omega t plus theta. Okay, ma? Y of t equal to x of t into cos of omega t plus theta. This is given here. Okay, ma? So ఇందులో where x of t is a wide-sense stationary process. ప్రాబ్లంలోనే మనకి ఇచ్చేసామమ్మా. ఏమని ఇచ్చాము? x of t అనేది wide-sense stationary process అని ప్రాబ్లంలోనే ఇచ్చేసాము. ఓకేనా? ఒమేగా ఈజ్ ఏ కాన్స్టెంట్. ఒమేగా అనేది ఒక కాన్స్టెంట్. ఇక్కడ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా అంటున్నాం కదా, ఇక్కడ ఒమేగా ఉంది కదమ్మా. దట్ ఒమేగా ఈజ్ ఏ కాన్స్టెంట్ అండ్ థీటా ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ మైనస్ పై కమా పై. అంటే ఈ ప్రాబ్లంలో ర్యాండమ్ వేరియబుల్ వచ్చేసి థీటా అమ్మ. ఓకేనా? థీటా ఈజ్ ద ర్యాండమ్ వేరియబుల్. ఆ థీటా అనేది ఎక్స్ ఆఫ్ టీకి ఇండిపెండెంట్ గా ఉంటుంది అని ప్రాబ్లంలో గివెన్. ఓకే అమ్మా? థీటా ఈజ్ independent of x of t. Okay, na? Theta is a random variable independent of x of t. So our random variable ఏమని చెప్పాము? is uniformly distributed on minus pi comma pi. ఇది is uniformly distributed on minus pi comma pi అని ఎందుకు ఇచ్చామమ్మా? సో మనకి థీటా యొక్క డెన్సిటీ ఫంక్షన్ కావాలి అంటే దాని రేంజ్ అనేది మనకి కావాలమ్మా. ఓకేనా? థీటా అనేది ర్యాండమ్ వేరియబుల్, అది యూనిఫామ్ ర్యాండమ్ వేరియబుల్. మనకి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, యూనిఫామ్ డెన్సిటీ ఫంక్షన్
యూనిఫామ్ డెన్సిటీ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? 1/b మైనస్ ఏ. గుర్తుంది కదమ్మా? ఇక్కడ a, b ఈక్వల్ టు మైనస్ పై, పై. ఓకేనా? సో ఫైండ్ అవుట్ మనకి రిక్వైర్డ్ వాల్యూస్ ఏంటమ్మా? expected value of y of t is the required value. Expected value of y of t is one required value. R/y of tau is another required value. Okay ma? So మనం ఈ two values మనం calculate చేయాలి. So first చూడండి, what is the first required value? Expected value of y of t. y of t equal to x of t into cos of omega t plus theta కదమ్మా. సో y of t కి బదులుగా సబ్స్టిట్యూట్ చేయండి. x of t cos of omega t plus theta. ఓకేమా? సో ఇక్కడ మనం ప్రాబ్లంలో ఏమని చెప్పాము? theta అనేది ర్యాండమ్ వేరియబుల్, దాని రేంజ్ వచ్చేసి మైనస్ పై, పై అని చెప్పాము. సో theta యొక్క డెన్సిటీ ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? f theta of theta తో రిప్రజెంట్ చేస్తాం. f theta of theta is equal to 1/b minus a కదమ్మా. b అంటే పై మైనస్ a అంటే మైనస్ పై. సో మైనస్ ఆఫ్ మైనస్ పై. Totally this becomes 1/2 pi radians. ఓకే అమ్మా? సో అంటే ఇక్కడ మనకి f theta of theta equal to 1/b minus a కదమ్మా. సో 1/pi minus of minus pi, that is 1/2 pi. సో మనకి డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ theta అనేది వచ్చేస్తుందమ్మా. ఓకేనా? Now take the required value. Expected value of y of t is equal to expected value of y of t plus లో ఏం పెట్టుకోవాలమ్మా మనం? x of t cos of omega t plus theta అనేది పెట్టుకోవాలి. ఓకే అమ్మా? x of t cos of omega t plus theta అనేది పెట్టాము. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ xy ఉంటే దాన్ని ఇంటూ ఉంది, x కి y కి మధ్యలో ఇంటూ ఉంది, దాన్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఎప్పుడు సపరేట్ చేసుకోవచ్చు? x అండ్ y ఆర్ ఇండిపెండెంట్ అయితేనే. ఓకే అమ్మా? ఎప్పుడైనా కానీ ఎక్స్పెక్టెడ్ లోపల మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్స్ మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూని సపరేట్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా? ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు మాత్రం మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ సపరేట్ అవుతాయి. ఇక్కడ మనకి ప్రాబ్లం లో ఏమి ఇచ్చాం మనం? omega is a constant and theta is a random variable independent of x of t. అంటే theta అనేది x of t కి ఇండిపెండెంట్ గా ఉంది. అంటే ఏంటి దాని మీనింగ్? theta and x of t are independent. అంటే ఇక్కడ x of t ఉందమ్మా, ఇక్కడ cos of omega t plus theta ఉంది. ఈ రెండింటికి మధ్యలో మనకి మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. అవునా? మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. ఇక్కడ మనకి ప్రాబ్లం లో గివెన్ ఏంటమ్మా? theta and x of t are independent. ఓకేనా? theta and x of t are independent. సో ఇప్పుడు మనం సపరేట్ చేసుకోవచ్చు కదా. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y of t ఈక్వల్ టు, ఇక్కడ చూడమ్మా, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x of t ఇంటూ cos of omega t plus theta ఉంది కదా, దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x of t ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ cos of omega t plus theta అని మార్చుకోవచ్చు అమ్మా. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ వాల్యూని సపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ టూ టర్మ్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. టేక్ దిస్ టర్మ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ cos of omega t plus theta. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఫార్ములా మనకి తెలుసు కదమ్మా, ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x స్మాల్ fx ఆఫ్ x dx. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ cos of omega t plus theta. ఓకే అమ్మా? సో ఇక్కడ x బదులుగా మనకి cos of omega t plus theta ఉంది కాబట్టి ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ x బదులుగా cos of omega t plus theta into f theta of theta d theta. ఓకే అమ్మా? f theta of theta d theta. సో f theta of theta వాల్యూ ఎంత? 1/2 pi. సో దట్ విల్ బి సబ్స్టిట్యూటెడ్ హియర్. సబ్స్టిట్యూట్ చేసి బయటికి తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఇంటిగ్రేషన్ మైనస్ పై టు పై cos of omega t plus theta d theta. ఓకే అమ్మా? 1/2 పై ని ఇంటిగ్రేషన్ బయటికి తీసుకొచ్చేయండి. మనకి రిమైనింగ్ ఇంటిగ్రేషన్ లోపల ఏం మిగులుతుందమ్మా? cos of omega t plus theta d theta మిగులుతుంది.
సో కాస్ కి ఇంటిగ్రేషన్ ఎంతమ్మా సైన్ of omega t plus theta. The limits are minus pi to pi. Okay అమ్మా sin of omega t plus theta. The limits are minus pi to pi. సో ఇప్పుడు థీటాకి బదులుగా మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1/2 pi sin of omega t plus pi minus sin of omega t minus pi. ఓకే అమ్మా సో దీన్ని షార్ట్ మనం చూడండి ఎలా రాయొచ్చు sin of omega t plus pi ని sin of pi plus omega t అని రాయొచ్చు కదమ్మా. ఇక్కడ చూడండి sin of omega t minus pi ఉంది కదా, ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది pi minus omega t. sin of minus theta equal to minus sin theta కాబట్టి సో లోపల నుంచి ఒక మైనస్ వస్తుంది బయట ఒక మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ బికమ్స్ ప్లస్. ఓకే అమ్మా సో sin of pi plus omega t plus sin of pi minus omega t. ఓకే అమ్మా సో 1/2 pi sin of pi plus omega t అంటే మనకి ఏ క్వాడ్రంట్ వస్తుందమ్మా, మనకి ఏ క్వాడ్రంట్ వస్తుంది, అది రిమెంబర్ ద క్వాడ్రంట్స్ హియర్. ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే అమ్మా sin of pi plus omega t అంటే ఏ క్వాడ్రంట్ వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ ఏమవుతుందమ్మా మైనస్ అవుతుంది. సో మైనస్ sin omega t ప్లస్ sin of pi minus omega t. pi minus omega t అంటే సో దట్ విల్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో మనకి సైన్ అనేది ప్లస్ కదమ్మా, కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది ఇది sin omega t వస్తుంది. మైనస్ sin omega t ప్లస్ sin omega t. ఓకే అమ్మా సో మైనస్ sin omega t ప్లస్ sin omega t ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోయి యు ఆర్ గెటింగ్ 0. సో 1/2 pi into 0 that is nothing but 0. ఓకే అమ్మా అంటే ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y of t ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y of t ఈక్వల్ టు 0. ఓకే అమ్మా అర్థమవుతుందా, అన్ని ఇదే మోడల్లో చేస్తామమ్మా మనం. ఓకేమా ఒక రిక్వైర్డ్ వాల్యూ కంప్లీట్ అయింది కదా, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y of t అనేది. సో వాట్ ఈస్ ద సెకండ్ రిక్వైర్డ్ వాల్యూ హియర్, ryy of tau. ryy of tau అంటే ఏంటమ్మా ఆటో కొరిలేషన్ ఆఫ్ రాండమ్ ప్రాసెస్ y of t. ఓకేమా ఆటో కొరిలేషన్ ఆఫ్ రాండమ్ ప్రాసెస్ y of t. what is the formula for the autocorrelation for y of t? ryy of tau equal to autocorrelation of y of t random process. What is the formula? Expected value of y of t into y of t plus tau. y of t value ఏంటమ్మా x of t cos of omega t plus theta. y of t plus tau ఎలా వస్తుంది మనకి, ఇక్కడ t ఉన్న చోటల్లా t plus tau పెట్టుకుంటే వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేమా సో ఇక్కడ చూడండి x of t into x of t plus tau cos of omega t plus theta cos of omega t plus omega tau plus theta. ఇక్కడ మనకి x of t and theta అది ఇండిపెండెంట్ కదమ్మా, కాబట్టి మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇంటూ, సో వీటిని మనం 2 టర్మ్స్ గా సెపరేట్ చేసుకోవచ్చు. ఎలాగా ఓకేమా x of t and theta are independent కాబట్టి ఇక్కడ
x of t into x of t plus tau ఉంది కదమ్మా, దాని వరకు సపరేట్ గా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ cos of omega t plus theta cos of omega t plus omega tau plus theta. ఓకేమా, అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, సో ఒక్కొక్క టర్మ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి. ఇదేంటి, జస్ట్ rxx ఆఫ్ టౌ, అవునా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఆఫ్ t ఇంటూ x ఆఫ్ t ప్లస్ టౌ అంటే rxx ఆఫ్ టౌ. ఇంకా రిమైనింగ్ ఇక్కడ టర్మ్ ఉంది కదమ్మా, ఇది ఎలా ఉంది, cos a cos b లాగా ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ cos a cos b ఇన్ ట్రిగ్నోమెట్రీ? ఓకేమా, చూడండి ఇక్కడ మనం ఏం చేసాము, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఆఫ్ t ఇంటూ x ఆఫ్ t ప్లస్ టౌ ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ cos ఆఫ్ ఒమేగా t ప్లస్ థీటా cos ఆఫ్ ఒమేగా t ప్లస్ ఒమేగా టౌ ప్లస్ థీటా. సో ఇప్పుడు ఇది మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ వరకు rxx ఆఫ్ టౌ అని రాసుకోవచ్చు కదమ్మా. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో టేక్ దిస్ వాల్యూ, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ cos ఆఫ్ ఒమేగా t ప్లస్ థీటా cos ఆఫ్ ఒమేగా t ప్లస్ ఒమేగా టౌ ప్లస్ theta. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, cos a cos b లా ఉంది కదమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ cos a cos b ఇన్ ట్రిగ్నోమెట్రీ? cos a cos b అంటే అమ్మా మీకు ఏమొస్తుంది, cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఏంటి, cos a cos b మైనస్ sin a sin b. cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటమ్మా, cos a cos b ప్లస్ sin a sin b. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి cos a cos b ఫార్మాట్ లో ఉంది కదమ్మా. సో దట్ విల్ బి రిటర్న్ యాజ్ cos a cos b ఈక్వల్ టు cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b బై 2. ఓకే అమ్మా, cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b బై 2. ఇక్కడ a అంటే ఒమేగా t ప్లస్ థీటా, b అంటే ఒమేగా t ప్లస్ ఒమేగా టౌ ప్లస్ థీటా. సో దాన్ని బేస్ చేసుకొని సింప్లిఫై చేద్దాం. 1/2 expected value of okay ma, cos of a plus b plus cos of a minus b divided by 2. Okay na? So expected value 1/2 expected value of cos of, ఇక్కడ చూడమ్మా సేమ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోండి. ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ 2 ఒమేగా టీ, థీటా ప్లస్ థీటా 2 థీటా. ఇక్కడ చూస్తే ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ క్యాన్సిల్, థీటా మైనస్ థీటా క్యాన్సిల్, ఇంకా మనకి మిగిలేదు ఓన్లీ మైనస్ ఒమేగా టౌ ఈ టర్మ్ లో. ఓకే అమ్మా, ఫస్ట్ టర్మ్ లో చూడండి, cos ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా ప్లస్ ఒమేగా టీ ప్లస్ ఒమేగా టౌ ప్లస్ థీటా. ఓకే అమ్మా, సో 2 ఒమేగా టీ ప్లస్ ఒమేగా టౌ ప్లస్ 2 థీటా. ఓకే అమ్మా, the limits are integration minus pi to pi cos of 2 omega t plus 2 omega tau plus 2 theta f theta of theta d theta. సో ఇప్పుడు 1/2 pi ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడే. సో దట్ విల్ బి సబ్స్టిట్యూటెడ్ హియర్, f theta of theta is also 1/2 pi. ఓకే అమ్మా, 1/2 pi ని బయటికి తీసుకొచ్చేయండి, ఇంటిగ్రేషన్ బయటికి. ఇంటిగ్రేషన్ కాస్ అంటే మనకి ఏమొస్తుంది, ఫంక్షన్ సైన్ ఫంక్షన్ వస్తుంది, అవునా? సో సైన్ ఆఫ్ 2 omega t plus omega tau plus 2 theta by 2. The limits are minus pi to pi. సో ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకోవాలి పై మైనస్ పైలు, వేరియబుల్ ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు దట్ వేరియబుల్, ఆ వేరియబుల్ ప్లేస్ లో ప్లేస్ చేయాలి. వేరియబుల్ ఏంటి ఇక్కడ, థీటా ఈజ్ అ random వేరియబుల్. ఓకే అమ్మా, దట్స్ వై థీటాకి బదులుగా ఇక్కడ పై మైనస్ పై సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో 1/2 pi ఇంటూ సైన్ ఆఫ్ 2 ఒమేగా టీ ప్లస్ ఒమేగా టౌ ప్లస్ 2 pi మైనస్ సైన్ ఆఫ్ 2 ఒమేగా టీ ప్లస్ ఒమేగా టౌ ప్లస్ థీటా ఈస్
0. సో ఇప్పుడు మనకి ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే అమ్మా 0 వస్తుందమ్మా. ఓకేనా? ఎందుకంటే సో ఇక్కడ మనకి some function will be there that is in trigonometry sin of ఇక్కడ sin of. ఓకే అమ్మా. సో ఈ రెండింటికి మైనస్ ఉంది, ఈ రెండు చూడండి సో సేమ్ టర్మ్స్ కదా, సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే అమ్మా, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకి వాట్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్యూ హియర్? expected value of cos of omega t plus theta, cos of omega t plus omega tau plus theta. సో ఇక్కడ మనకి దీన్ని ఎలా చేసాం, cos a cos b ఫార్మాట్ లో రాస్తే మనకి ఇది ఎలా చేంజ్ అయింది, cos a cos b ఫార్మాట్ లో రాస్తే సో ఇన్ దిస్ వే. ఓకే అమ్మా. సో దాన్ని బేస్ చేసుకొని ఓకే అమ్మా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ 2 omega t ప్లస్ omega tau ప్లస్ 2 theta కావాలి. సో జనరల్ ఫార్ములా బేస్ చేసుకొని ఇంటిగ్రేషన్ -π to π లిమిట్స్ అమ్మా. ఎక్స్ బదులుగా మనం ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఫంక్షన్ రాసుకుంటాము, ఎఫ్ థీటా ఆఫ్ థీటా డి థీటా. ఓకే అమ్మా, ఎఫ్ థీటా ఆఫ్ థీటా డి థీటా. సో సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, సో ఎఫ్ థీటా ఆఫ్ థీటా అంటే 1/2π. సో దట్ విల్ బి టేక్ ఎ సైడ్. ఓకే, 1/2π ని బయటికి తీసుకొచ్చేయండి. రిమైనింగ్ ఏం మిగిలింది అక్కడ, ఓకే అమ్మా చూడండి ఎఫ్ థీటా ఆఫ్ థీటా 1/2π కదా, బయటికి తీసుకొచ్చేసాం. ఇంటిగ్రేషన్ కాస్ అంటే సైన్ ఆఫ్ 2 omega t ప్లస్ 2 omega tau ప్లస్ 2 theta by 2 లిమిట్స్ -π to π. సో ఈ లిమిట్స్ ఎక్కడ అప్లై చేయాలి, థీటా ఎక్కడైతే ఉందో అక్కడ అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే మనకి ఈ రెండిటి మైనస్ ఏమవుతుంది అంటే మా క్వాడ్రంట్స్ బేస్ చేసుకొని సేమ్ వస్తాయి. సో 0 into 1/2π is 0. ఓకే అమ్మా. సో ఇలాగ మనకి మాక్సిమం ఇలాగ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ కానీ సైన్ ఆఫ్ కానీ ఏది ఉన్నా కానీ మాక్సిమం మనకి ఇక్కడ 0నే వస్తుందమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ సో మనకి కావాల్సింది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కాస్ ఆఫ్ omega t ప్లస్ థీటా, కాస్ ఆఫ్ omega t ప్లస్ omega tau ప్లస్ థీటా, ఇది కావాలి మనకి. సో ఇక్కడ చూడండి అమ్మా, okay ma. So here this will be written as expected value of cos of 2 omega t plus omega tau plus 2 theta plus expected value of cos of omega tau. అవునా? సో ఈ వాల్యూ 0 వచ్చేస్తుంది. సో దట్ విల్ బి సబ్స్టిట్యూటెడ్ హియర్ 0 ప్లస్ కాస్ omega tau. మనకి ఏమొచ్చిందమ్మా 1/2 కాస్ omega tau వచ్చింది ఈ టర్మ్. సో యాక్చువల్ గా మనకి రిక్వైర్డ్ ఏంటి, ryy ఆఫ్ టౌ. ryy of tau equal to what is the formula, this. So based on this will be rx6 of tau into ఈ టర్మ్. ఈ టర్మ్ మొత్తం మనకి ఎంత వచ్చింది అంటే ఫైనల్ గా సో 1/2 cos omega tau వచ్చింది. సో దట్ ఈస్ ది ryy of tau equal to 1/2. ఇది మొత్తాన్ని మనం rx6 of tau అని రాయొచ్చు ఇంటూ cos of omega tau. ఓకే అమ్మా, అర్థమవుతుందా? సో
So in this way we are doing the problems based on the Wilson stationary processes. చూడమ్మా మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, then you will understand, then you will remember also. ఓకే, మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు గుర్తుంటాయమ్మా. సో నిన్న చెప్పిన 2 ప్రాబ్లమ్స్, ఇవాళ చెప్పిన ప్రాబ్లము ప్రాక్టీస్ చేయండి, ఓకేనా.